వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వేగంగా దూసుకొస్తున్న బైకుపై దాడి చేసేందుకు చిరుతపులి ప్రయత్నించింది. ఆ బైకు అంతే వేగంగా ఉంది, చిరుతపులి కూడా అంతే వేగంగా ముందుకు దూసుకొచ్చింది. ఎదురుగా బైకు చిరుతపులి ఎదురుపడ్డాయి. దాదాపు ఎన్కౌంటర్ చేసినంత పని, రెండింటికి మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ బైక్ నుంచి కింద పడిపోయాడు. చిరుతపులి కాస్త ఆ బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. బైకు చక్రాల మధ్య ఇరుక్కున్న చిరుతపులిని చూసి ఆ బైకర్ భయంతో గజగజ వణికిపోయాడు. కానీ ఆ పులి అరుపులకు పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన అటవీ శాఖ అధికారులు ఆ చిరుతపులికి మత్తు మందిచ్చి దాన్ని బంధించి సురక్షితంగా తరలించుకుపోయారు. ఒకవేళ ఆ చిరుతపులి ఆ బైకు చక్రంలో ఇరుక్కోకుండా ఉండి ఉంటే ఆ బైకర్ పరిస్థితి ఏంటి అంటూ ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అటవీ శాఖ అధికారులు పులులు తిరిగే ప్రాంతాల్లో బైకులు కాస్త నెమ్మదిగా పోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పులులు తిరిగే ప్రాంతంలో రోడ్లు ఉన్నాయి, మనుషులు తిరుగుతున్నారు. ఓకే, అది అడవి ప్రాంతం, అక్కడ ఆక్రమంగా రోడ్లు వేసుకున్నారు. అవన్నీ పక్కన పెడితే అక్కడ స్లోగా పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. స్లోగా పోతే ఆ చిరుతపులి అతన్ని వేటాడదా, అతన్ని సంహరించదా? అధికారులు అక్కడ స్లోగా వెళ్ళాలనే ఒక వాదనను తీసుకురావడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే స్లోగా వెళ్తే వేటబాడిన పడతారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చిరుతపులి సురక్షితంగా ఉంది, బైకర్ కూడా సురక్షితంగా ఉన్నాడు. కానీ ఈ సంఘటన కలకలం రేపింది. ఆ రోడ్డుపై సెక్యూరిటీని ప్రశ్నార్థకంగా మార్చేసింది.